ఇప్పుడున్న హీరోల్లో మీకు బాగా డాన్స్ పరంగా అంటే మీ కొరియోగ్రఫీ యాంగిల్లో నచ్చిన హీరో ఎవరు? అల్లు అర్జున్ అండి. ఓకే, బాగా ఇష్టం. బాగా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారండి. బట్ ఈజీగా క్యాజువల్గా ఇప్పుడు యాక్చువల్ మూమెంట్లు అండి పట్టి చేయకూడదండి. ఇప్పుడు ఏదైనా మూమెంట్ ఇచ్చారంటే ఏదో పట్టుకుని అలా చేసుకుని ఇలా అలా కాకుండా క్యాజువల్, ఎంత హెవీ మూమెంట్ అని అలా క్యాజువల్గా చేశారనుకోండి, చూస్తానికి ఒక మాకు ఎక్స్ప్రెషన్ తోటి మాకు బాగా ఇష్టం అండి. అదే మూమెంట్ చేశారా, ఓ వాళ్ళు చేశారా, ఓ క్లాస్ వెళ్తాయి అన్నట్టు. ఇప్పుడుంటే దీంట్లో అల్లు అర్జున్ చాలా బాగా. అప్పటి కొరియోగ్రఫీకి ఇప్పుడు కొరియోగ్రఫీకి మీరు ఏమైనా మార్పు అనిపిస్తుంది? డెఫినెట్గా అండి. అప్పుడు చేసాం మేము, అదే చేస్తున్నారు ఇప్పుడు. అదే మార్పు అండి. అప్పుడు మేము యంగ్ డ్యాన్స్ మాస్టర్స్, ఇప్పుడు మేము ఓల్డ్ డ్యాన్స్ మాస్టర్స్. బట్ అదే మూమెంట్లో ఇక్కడ ఇప్పుడు ఇదే మూమెంట్లో ఇంకా ఏది అనుకోండి, ఈడు ఓల్డ్ అవుతాడు, ఇంకోటి యంగ్ అవుతాడు, అంతే. అంటే మీరు చేసిన ప్రయోగాలన్నీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కనపడుతూ ఉంటాయి కదా టీవీలో, అవి చూసినప్పుడు ఎలా? మేము చేసిన ప్రయోగాలన్నీ రియల్గా చేసామండి. ఇప్పుడు అన్నీ ఆప్టికల్ గ్రాఫిక్స్. అవి ఓన్లీ ఫర్ ఒక చిరంజీవిలో నుంచి ఇంకో చిరంజీవి చిన్న చిరంజీవి వస్తున్నాడని ఒక షాట్ తీసామండి. ఇంత పెద్ద చిరంజీవిలో నుంచి కాళ్ళ దగ్గర నుంచి ఇలా ముందుకు చిన్న చిరంజీవి వస్తాడు. ఓన్లీ గ్లాస్ లెన్స్లో చిన్న బ్లాక్ డాట్ పెట్టి తీశారండి. అంత ఫుల్ స్నో రాసేసేసి ఆ షాట్ చూడండి. మంత్రి గారి ఇక్కడ మగబారాజు ఎక్స్ట్రా టోపీల మీద డ్యాన్స్ ఆడేది అవన్నీ తర్వాత తీశాడు ప్రభుదేవ. అవన్నీ మేము చేసినవి. ఈ డ్యాన్సర్లు కూర్చుని ఇలా ఆడటం టోపీల మీద డ్యాన్స్ ఆడతారు చూసారా, అవన్నీ మేము తీసినవి. మా మగ మహారాజులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ. ఇది అంటే దాదాపు ఇప్పుడు మీరు కొంచెం విశ్రాంతిగా ఉంటున్నారు కదా? విశ్రాంతిగా ఉండలేదండి, మమ్మల్ని విశ్రాంతి పెట్టించారు మమ్మల్ని. విశ్రాంతి అనేది మాకు ఉంటుందండి, వాళ్ళు ఇచ్చేసారు మమ్మల్ని విశ్రాంతి తీసుకోండి. సినిమా చేసాం, మాకు కొత్త అనిపిస్తుంది. ఎంత విశ్రాంతి ఉన్నా టక్కల సాగు వస్తుందంటే ఆటోమేటిక్ అండి, సాగు ఎలా చేయాలని వచ్చేస్తుంది వెంటనే. ఓకే, ఇప్పుడు ఒక సాగు ఉంది రానామతోటి, ఏంటంటే భార్య దగ్గరికి వస్తాడు. భార్య ఎలక్షన్లో నిలబడి ఇదే ఎమ్మెల్యే అవ్వాలి లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలి ఏదో ప్రపోజల్ పెడితే వద్దని చెప్పడానికి వస్తాడు. వచ్చినప్పుడు అది చిచ్చి కొడుతుంది. కొట్టినప్పుడు దాంట్లో పాటలు ఏం చెబుతాం, డ్యాన్స్ లేదు దాంట్లో, పాడుతూ ఉండాలంటే ఎంతసేపు అని పాడతాడు నచ్చుని. అందుకని ఆ బీజమ్స్లో డ్రామా ఎందుకు అది చూస్తూ ఉంటాడు, ఇది ఏమేమి చేస్తుంది ఇది అని చెప్పి దాన్ని బట్టి అది పాడుతూ ఉంటాడు. లాస్ట్కి వాడు దండం పెట్టి వెళ్తే ఆ సాగు అద్భుతంగా వచ్చింది. ఆ సాగు 2 రోజుల్లో తీసాం. అది రాజమండ్రిలో అనుకుంటా కదా? ఇక్కడేనా? ఓకే, ఇక్కడే. ఇంకోటి వచ్చి ఇక్కడ ఒంగోలులో తీసాం. 4000 మంది ఇది పోలీస్ అకాడమీలో తీసాం. 4000 మంది పోలీసు ట్రైనర్స్ ప్లస్ 30-40 మంది డాన్సర్స్ వితిన్ 2 డేస్లో తీసామండి. అంత బెటాలియన్ పెట్టుకుని విత్ స్కీమ్, మామూలు డ్యాన్స్ కాదు, స్కీమ్ తోటి. ఒకసారి మీరు చూడండి ఆ సినిమా. తప్పకుండా చూస్తాను. ఇష్టమైన పాటలన్నీ మీరు కొరియోగ్రఫీ చేసినవే, కాకపోతే అవి మీరని తెలియదు. నా కర్మ ఏంటంటే అసలు మీరే శివసుబ్రహ్మణ్యం అని కూడా తెలియదు. ఎవరో ఆ స్క్రీన్ మీద డాన్స్ శివసుబ్రహ్మణ్యం, ఇప్పుడు కొరియోగ్రఫీ పదం వాడుతున్నారు కదా. ఇంతకుముందు డాన్స్ మాస్టర్ నృత్యం అనబడేది తెలుగులో, డాన్స్ శివసుబ్రహ్మణ్యం అనబడేది. ఇప్పుడు నేను చూసుకుంటుంటే నాకు నచ్చిన ప్రతి పాట మీరు చేసిన. మాయమ్మ చింతామణి పాటకైతే నేను ఎంత ఫ్యాన్నో. అందులో ఒక లెగ్ మూమెంట్ ఉంటుంది, జయమాలి గారు ఆ లెగ్ మూమెంట్, అది ఇప్పటికీ ఎలా తీసారో ఇప్పుడు కూడా అర్థం కాదు నాకు. మేబీ రివర్స్ షాట్ అయి ఉంటుంది. అది రివర్స్ షాట్ కాదు, ఇంకా రివర్స్ షాట్. అది అబ్బాయి మూమెంట్ చేశారంటే. అవునండి, ఓ అబ్బాయి డాన్సర్ కదా అబ్బాయి. ఓకే,
మిమ్మల్ని ఇండస్ట్రీ మీలాంటి చరిత్ర సృష్టించిన వాళ్ళని ఇంకా ఇంకా బాగా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నామండి. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. అది నేను నిజంగా హోల్ హార్టెడ్గానే చెప్తున్నానండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీలాంటి గొప్ప టెక్నీషియన్ని మర్చిపోయినా అనే పదం కొంచెం ధైర్యం చేసి వాడుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఇంకా ఉపయోగపెట్టుకోవాలి. ఇకనైనా ఇండస్ట్రీ కళ్ళు తెరుస్తుంది. మీలాంటి లెజెండ్స్ హైదరాబాద్ వచ్చేసారు, చెన్నైలో లేరు అనే సందేశం కూడా ప్రబలంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒకటి చెప్తానండి, తప్పకుండా. ఇండస్ట్రీకి టెక్నీషియన్ మట్టికి ఉన్నప్పుడు వాడుకోండి, పోయిన తర్వాత దండేసి సంతాపం చెప్పొద్దని. ఎందుకంటే ఉండంగా వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే హెల్ప్ అంటే వాళ్ళ వృత్తికి హెల్ప్ చేయండి. బట్ పోయిన తర్వాత పొగిడేది అది ఇది కాదు కదండి. అది అంటే గొప్ప విషయం ఏంటంటే మీకు ఏ రిగ్రెట్స్ కూడా లేవు. మాకు పద్మశ్రీ రాలేదే, పద్మభూషణ్ రాలేదే, అసలు అటువంటివి ఏమి మీరు అనుకోవటంలా. అది చాలా గొప్పది. జనం ఆదరణే మీరు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాస్తవంగా అదే పెద్ద అవార్డు అనుకోండి, అది వేరే విషయం. ఇకనైనా మన ఇండస్ట్రీ కళ్ళు తెరుస్తుంది. మీరు హైదరాబాద్లో మీరు వచ్చారన్న సందేశం వెళుతుంది. అండ్ సినిమాలన్నింటిలో మీ నృత్యాన్ని మళ్ళీ చూసి అశేషమైన తెలుగు జనం ఆనందించే రోజులు మళ్ళీ వచ్చేస్తాయని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చాలా సంతోషం అండి మీరు మమ్మల్ని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు, మమ్మల్ని గుర్తించి ఇంటర్వ్యూ చేసి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.